ఏపీలో కొన్ని ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే అంశంపై ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కోటి సంతకాలతో ఆ ర్యాలీ కొనసాగిన పరిస్థితిలో ఈ దశలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ వ్యవహారం మీద మీ పార్టీ ఇట్లా చేస్తుంది కానీ ప్రజా స్పందన ఏ రకంగా ఉంది? మీరే చూస్తూ ఉన్నారండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల ఉద్యమానికి సంకల్పిస్తే ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి వాళ్ళు సంతకాలు చేసి దాన్ని విజయవంతం చేసి కోటి కంటే ఎక్కువ సంతకాలు పెట్టడం జరిగింది. ఈరోజు తీసుకుంటే కోట్లాది మంది పెట్టిన సంతకాలు పత్రాలే కాకుండా ఈరోజు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా రోడ్లెక్కి తమ నిరసనని తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజల ఆగ్రహం ఎంతగా ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. తీసుకుంటే గత 100 ఏళ్లలో కేవలం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్లలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేసారు కదా. జగనన్న కడుతున్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10కి ప్రైవేటైజేషన్ ద్వారా వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి పూనుకోవడం నిజంగా చాలా దుర్మార్గకరమైన చర్య. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంత ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నియంతలా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా ప్రజల సహకారంతో వాళ్ళ భాగస్వామ్యంతో మా ఉద్యమం ఎలాగే కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మేడం ఏం చెప్తున్నారంటే ఇది మొత్తం ప్రైవేటీకరించట్లేదు, కేవలం నిర్వహణ అంశం మాత్రమే ప్రైవేటీకరిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ రాజకీయం కోసం ఈరోజు వైసీపీ ఇట్లాంటి అంశాలు చేస్తుందండి. సరే, ఇప్పుడు వీళ్ళు పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అంటున్నారు. ప్రైవేటైజేషన్ కాదన్నప్పుడు ప్రభుత్వమే కట్టొచ్చు కదా, ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం చెప్పండి? ప్రభుత్వం కడితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే దానికి ఆనుకొని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాగే కేజీహెచ్ తీసుకుంటే 100 ఏళ్ళు అయింది. 1923లో దాన్ని కట్టారు. ఈ 100 ఏళ్ళుగా కొన్ని వేల మంది డాక్టర్స్ని తయారు చేసింది, అలాగే కొన్ని లక్షల మందికి వైద్యం ఉచితంగా అందించిన పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ అనేవి జాతి సంపద, ప్రజల సంపద. దీనిని ప్రజల నుంచి దూరం చేయడానికి ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చేస్తున్నాము. దీనికి 2 కారణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయి కూడా 17 మెడికల్ కాలేజీలకి కట్టడానికి సంకల్పించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయి కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఈర్ష్య ద్వేషంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 50 నుంచి 90 ఎకరాల ల్యాండ్స్ అలాట్ చేయడం జరిగింది. దాని నిర్మాణానికి కూడా 100 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి వాటి ఆస్తి అంతటిని తన బినామీలకి కమిషన్స్ కోసం కట్టబెట్టడం కోసం, బినామీలు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గకరమైన నిర్ణయం తీసుకున్నారు. నిజం చెప్పాలంటే హిట్లరు, గడాఫీ లాంటి వాళ్ళు నియంతల్లా వ్యవహరించేవారు. వాళ్ళకంటే పెద్ద నియంతలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా ప్రజల భాగస్వామ్యంతో, వాళ్ళ సహకారంతో, వాళ్ళే పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ ఉద్యమం ఎంత తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి మనం చూసాము. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉద్యమం ముందుకు తీసుకువెళ్తాము. గవర్నర్ గారికి 18వ తేదీ ఈ కోటి సంతకాల పేపర్లను ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ గారు వెంటనే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అతనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కట్టేట్టుగా ఆదేశించేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు చూసుకుంటే కేవలం విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే క్రమంలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.